ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. సో దమ్మట్టి వస్తే కానీ ఏం రాదా ఎక్కడ షెడ్యూల్ చూసుకుంటారా ఏం చెప్పరా గేట్ కాడికి బాగానే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా దూరం ఉన్నది ఇక గేట్ అర్థం అంటే దూరమైన అనుకుంటారు కదా. ఆ ఊరు ఇప్పుడు షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా అంతరం గ్రామం. ఈ ఊరికి వచ్చిన ఇక సారు ప్రభాకర్ రెడ్డి చాలా రోజులు రాజకీయం చేస్తున్నాడు, టీడీపీలో రాజకీయం చేస్తున్నాడు. టీడీపీ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీలోకి మళ్ళీ సరిగ్గా గుర్తింపు లేదన్న ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. ఇక కాంగ్రెస్లోకి వచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంకా రాజకీయ ప్రస్థానం ఏమంటారు తెలంగాణ ఉద్యమం అవన్నీ అడిగి తెలుసుకున్నాం. అండి ఎంపీఆర్ మల్పుకి ఎవరు అన్నది కూడా నమస్తే ఈ పొద్దు మీ ఊరికి వచ్చాము సూర్యదమా నేనంటే మీ గురించి తెలుసుకొని వచ్చిన మా వ్యూవర్స్ చెప్పండి మీ గురించి. మా గురించి అంతారం విలేజ్. నా పేరు ఇక ప్రభాకర్ రెడ్డి. మేము 4 అన్నదమ్ములము. మా అమ్మ నాన్న చనిపోయారు. ఒక పెద్ద అన్నయ్య కూడా చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. పెద్ద ఆయన కూడా మన ఒకప్పటి నుంచి కూడా రాజకీయం ఘనంగానే చేసాడు. ఇంకో రెండో అన్నయ్య అంతరం విలేజ్లో ఉంటాడు. ఆ అన్నయ్య కూడా మస్తు పోరాడాడు ఊరు గురించి. ఇంకా అట్లా ఓ డిప్యూటీ సర్పంచ్ కూడా చేశాడు. సర్పంచ్కి కూడా 2 సార్లు పోటీ చేశాడు. మళ్ళీ ఆయనకు అనారోగ్య కార్యాలయం వల్ల ఆయనకి ఏమైతే ఆరోగ్యం బాగలేక పక్షవాతం వచ్చేసింది. ఇంకొక అన్న టీచర్, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, హస్తినాపురం. అలా ఇద్దరు బాబులు కూడా ఇక్కడ కెనడాలో ఉన్నారు. అయితే అన్న కూడా మన అన్నయ్య కూడా నేను చేసే కార్యక్రమాలను మెచ్చుకొని మా ఊరికి వచ్చి మేమేమో అనుకున్నాం, ఇన్ని రోజులు నువ్వు మంచి కార్యక్రమం మీరు చేస్తున్నావు, ఇది బయట ఎందుకో తిరుగుతున్నావు అనుకున్నావు. కానీ అట్లా ఏం లేదు, నువ్వు మంచి పనులే చేస్తున్నావు, ప్రజలకు మేలు జరిగే పని చేస్తున్నావు అని. అందులో కూడా నాకు ఎవరు లేరు, సంతానం లేదు, పిల్లలు లేరు నాకు. అందుకు అట్లా 2 సార్లు నాకు ఏమైంది, యాక్సిడెంట్ అయ్యి సీరియస్ అయిపోయిన వారం రోజులు కూడా స్పృహ లేకుండా ఉన్నాను నేను. ఆ తర్వాత మంచిగా అయినాక మనం చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని. అయితే ఆ అన్నయ్య నేను ఉమ్మడిగా ఒక దగ్గర ఉన్నాము. 2 అన్నయ్యలు పెళ్ళి అయింది, వాళ్ళు సపరేట్ అయిపోయారు. మేమిద్దరం ఒక దగ్గర ఉన్నాము. అయితే నేను కూడా ఇప్పుడు రిటైర్డ్ అయినా ఇక్కడ మా ఊర్లో సర్పంచ్కి పోటీ, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన గత ఈ 10 సంవత్సరాల నుంచి కూడా రేవంత్ అన్న ప్రోగ్రాంలు ఎక్కడ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కానీ మొత్తం రాజకీయ ప్రస్థానం ఎట్లా సురేష్ పటేల్ వెనకటికి కుటుంబంలో చేసిన మీరు వస్తారు రాజకీయంలోకి? మా పెద్దనాన్న మాది కేసారం అంతారం ఒకటే విలేజ్ ఉండే, ఒక గ్రామ పంచాయతీ, ఒకటే గ్రామ పంచాయతీ. అయితే మా పెద్దనాన్న సర్పంచ్ చేసినట్ట 2 ఊర్లకు అప్పుడు. అంటే నేను నాకు పుట్టినప్పుడు నాకు తెలియలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా అన్నయ్య ఇంకో 2 అన్నయ్య ఆ ప్రస్థానంలోనే ఉన్నాడు. ప్రజలకు మేలు చేయడము, ఊర్లో కొట్లాటలు జరగడం, మాట్లాడడం, పని చేయడం. అట్లా కూడా 2 సార్లు సర్పంచ్కి పోటీ చేసాడు కొద్ది ఓట్లతోనే. అంటే మా ఒకటే కుటుంబంలో నిలబడి ఒకటే కొద్ది ఓట్లతోనే పోయాడు. ఆయన పోయినా కానీ ఆయనను అందరూ కూడా ఇప్పటికి కూడా ప్రేమిస్తారు. ఆయన మన ఇప్పుడు ఏంటంటే భాగవతాలు కానీ అందులో కూడా ఆరితేరి ఉంటాయి. ఆయన పాటలు పాడితే 10 ఊర్ల నుండి కూడా వచ్చి అంత ఘనంగా ఉంటుంది. అయితే అనుకోవాల డిప్యూటీ సర్పంచ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు ఏమైందంటే పక్షవాతం వచ్చేసింది. అయితే ఇక నేను సాధించలేను అనుకున్నావు కానీ నువ్వు సాధిస్తున్నావు, నువ్వు మంచి పని చేస్తున్నావు అని. మెడలో ఫస్ట్ ఎన్టీ రామారావు అభిమాని, తెలుగుదేశంలో ఎన్టీ రామారావు. నేను అప్పుడు సిటీలోనే ఉన్నా, హైదరాబాద్ ఇక్కడ మన చెంపపేట వినాయనగర్ కాలనీలో ఉన్నా. అయితే ఫస్ట్
మేము అప్పుడు ఇక సినిమాలు పిచ్చి కదా ఆ ఏజ్లో బొబ్బిలి పులి సినిమా ఇవన్నీ బ్లాక్ లో పోయి దోస్తాన్లో పోయి అప్పట్లో 100 రూపాయలు పెట్టి సినిమా చూసి అందరం కలిసి ఫ్రెండ్స్ వస్తారు ఇక నేను అక్కడ సిటీలో ఉంటుంటే మా ఫ్రెండ్స్ కానీ ఊర్లో నుంచి అట్లా వస్తే అందరం కలిసి సినిమాలు చూడడం బాగా ఇక అభిమానం అంటే అప్పట్లో అభిమానం అప్పుడు అక్కడ మన దిల్సుఖ్ నగర్ గడ్డ దగ్గర ఉంటుంది అక్కడనే ప్రోగ్రామ్ చేసిండు ఫస్ట్ ఎన్టీ రామారావు ఇక అప్పట్లో నుంచి మనం అభిమానమైన కార్యక్రమాలు తిరగడం చిన్న ఏజ్ లో కూడా ఆ తర్వాత నేను అక్కడ నుంచి ఇక్కడ మా అమ్మ నాన్న అందరు మీరు సిటీలో అక్కడ ఉంటే ఎట్లా ఊర్లో వ్యవసాయం ఇదంతా ఈ పొలాలు ఎందుకు సంపాదించిన వాళ్ళు మా అమ్మ నాన్న వచ్చి ఏడ్చిర్రు కూడా ఊర్లో ఎక్కడ ఎందుకు వచ్చిన ఎందుకు ఉంటారు మేము ఎట్లా అంటే మా మేనమామ కూడా ఊర్లోనే ఉంటాడు నువ్వు సిటీలో ఉన్న వచ్చి ఇక్కడ ఏం చేస్తావా ఏం చేస్తావు నువ్వు ఎందుకు వచ్చిన ఊరికి అక్కడ గడిగా టైం మంచి టీ తాగి అది చేసి సినిమాలు అన్నాక నాకు వ్యవసాయం కూడా తెలియదు ఏం తెలియదు అసలు చిన్నప్పుడు 15 సంవత్సరాలు అక్కడే ఉన్నా అయితే ఇంకా ఏం తెలియదు అని ఆయనాక వచ్చినా కూడా కొంచెం కొంచెం అంతా తెలుసుకున్నా అట్లా ఆ తర్వాత మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా పొలాలు కొన్నాం మా నాన్నకు వచ్చింది మా నాన్నలు 4 అందరికి 10-15 ఎకరాలు వస్తుంది ఏముంటుంది అయితే మనం కష్టపడి పొలాలు కొన్నాము అన్ని చేసినాం మంచిగా ఆర్థికంగా ఎదిగినాం ఆ టైంలో కొంచెం ఎదిగినాక నేను ఇంకా అది ఫస్ట్ అది అయిపోయినాక టీవీ పోయినాక మళ్ళా చంద్రబాబు మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఫుల్ హవా నడిపిస్తుంది మంచి పనులు చేస్తాడు అప్పట్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి అభిమాని అయిపోయింది ఆయన ఇక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఒక వారం రోజులు ఇక్కడ సంతాపంగా కూడా మా ఊర్లో 7 మంది వాళ్ళు లేరు అంత ఘనంగా చేసాడు రాజశేఖర రెడ్డి గారు పుల్లన చేసినాక అనుకోకుండా అయిపోయినాక అప్పట్లో మన దగ్గర అది లేదు కదా అది లేనప్పుడు టీఆర్ఎస్కి అప్పట్లో ఇక ఆంధ్ర తెలంగాణ ఇది అనుకుంటా అన్నప్పుడు ఆ టైంలో నేను కూడా ఇంకా ఉద్యమాలలో పాల్గొన్నా అంతా తిరిగిన ఫస్ట్ కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చిండు మా దగ్గరికి మా ఊరు నుంచి ఒక 3-4 బండ్లు తీసుకుపోయాం అప్పట్లో టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ జెండా కట్టని ఇక్కడ అట్లా ఇట్లా అన్నారు అన్నగాని మేము నాతో పాటు ఇక్కడ ఎలగొండ కూడా మసూదన్ రెడ్డి అని ఉంటారు ఇక్కడ దేశంలో అంజనేయులు అని కుంభర్ కూడా వాళ్ళందరం కలిసి పార్టీలో బలంగానే జెండాలు పీకేసినా గానీ అరే మనం కట్టినాక కూడా తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయాయి టీఆర్ఎస్ అయినాక కూడా అట్లనే పని చేసుకుంటూ పోతున్నాం చేసినాం బాగానే కానీ ఇక మధ్యన మనకు గుర్తింపు అనేది మనం మంచి పని చేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుంటుంది అదేం లేదు కానీ మనకు ఇక అది వద్దా అనుకున్నాం ఎందుకు అది పనులు జరుగుతలేవు జనాలు కొంచెం అది ఇది అంటే సరే అని ఇక మనకు రేవంత్ అన్న అప్పట్లో ఇక మెల్లగా వెళ్ళిండు బయటికి వెళ్ళినాక మనకు అభిమానమే కొంచెం బంధువు కూడా ఆయన రేవంత్ అన్న ఇప్పుడు కృష్ణారెడ్డి అని ఉన్నాడు కదా చిన్న తమ్ముడు మా సడ్డకొని కొడుకు ఇద్దరు క్లాస్మేట్స్ ఇక్కడ మసూదన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి క్లాస్మేట్స్ అయినాక నేను ఇక అక్కడ ఇక తిరుగుతుంటే అరే మన వాళ్ళు వచ్చిర్రు పార్టీలో ఆయన మంచి తెలంగాణ గురించి కొట్లాడుతున్నాడు మరి ఏమైతే అండి సరే అని కూడా నేను కూడా అట్లనే వాళ్ళతో పాటు ఇక అనుకోకుండా మా కొడుకు చనిపోయాడు మా ఇప్పుడు కృష్ణారెడ్డి వాళ్ళు అంటున్నా కదా ఆయన చనిపోయినాక కూడా మా ఐదర్ కూడా సిటీ మా ముదిన కొడుకు అంటే మా భార్య వాళ్ళ అక్క కొడుకు అయితే అప్పట్లో వాడు చనిపోయినాక ఆయన పేరు మీద ఇప్పుడు శ్రీశైలంలో కూడా కాటేజ్ కట్టించాం పెద్దగా ఉంటుంది ఇప్పుడు నీలం సాంబశివరెడ్డి భవన్ లో కొండలరెడ్డి భవన్ అని మళ్ళీ తిరుపతిలో కూడా ఒకటి సంఘంలో ఒకటి ఉన్నది మళ్ళీ అప్పట్లో మేము యాదగిరి గుట్టలో కూడా డైనింగ్ హాల్ పెట్టాలని వెళ్ళాం అలాక ఇక మనందరికి కలిసి ఉన్నాం మరి అన్న కూడా మంచి పని చేస్తా అంటుండు కదా ఎవరు రేవంత్ అన్న తిరుగుతుండు పార్టీ గురించి అని చెప్పి మేము ఆయన అభిమాని కొద్దిగా మేము మసూదన్ రెడ్డి వాళ్ళు ఇక మేము వాళ్ళంతా కలిసి ఇక్కడ ఇప్పుడు గంధాలయ చైర్మన్ మసూదన్ రెడ్డి గట్టిగా తిరిగినాం తిరిగి అందరు అన్నారు పార్టీ ఎందుకు తిరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు పోయేది లేదు అందరూ అదే రాస్తే రాకపోతే మనం వేస్తాం భగవంతుని అని మేము తిరిగినాం ఎక్కడ రేవంత్ అన్న
ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటే కూడా తెలంగాణ మొత్తం తిరిగినాం. ఒక్కొక్క 2 రోజులు పడుతుండే పోయి వచ్చేవారికి. అట్లా తిరిగితే మా అన్నగిన అన్నాడు, ఏందిరా నీకు పిచ్చి పట్టిందా, ఎందుకు తిరుగుతున్నావు, ఇంతగానో ఎందుకు తిరుగుతున్నావు అంటే మళ్ళీ ఏం చేయాలి, నేను అన్ని డబ్బు సంపాదించిన, అన్ని సంపాదించిన, మస్తు కష్టపడ్డా, ఎవడు తీసుకున్న డబ్బులన్నీ ముంచడమే, ఇవ్వడం లేదు. అదే లేనోనికి ఇచ్చినామంటే ఒకటి, ఉన్నోడు తీసుకొని మనకు ముస్తున్నాడు మంచిగా. ఇంకా ఉన్నోళ్ళని మనం ఏం అంత కొట్లాడలేము, దోస్తాలు చేసిరు, డబ్బులు ఇచ్చినాక మళ్ళీ వాపస్ రావాలని ఏం చేస్తే ఏం చేయరు. ఇక అందరూ ఏమన్నా, నువ్వు ఇంత మంచి పనులు చేస్తున్నావు, ఒక ప్రజాసేవ చేయనా, పార్టీలో గట్టిగా పని చేస్తే అంటే అని చెప్పారు. చెప్తే అట్లనే తిరుగుకుంటూ పోతుంది. నేనైతే పార్టీ గురించి ఈరోజు 15 బండ్లు తీసుకురావాలంటే 15 బండ్లు పెట్టినా మా ఊరు. అట్లా గుర్తింపు మంచిగా వచ్చింది. నా సొంత డబ్బులు పెట్టుకొని తిరిగిన, ఎప్పుడు తిరిగిన, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా అనుకున్నట్లు మంచి పని వచ్చింది. అప్పట్లో నేను మరి ఇక యాత్ర కూడా పోయినా, ఎక్కడికి, మన కొండపో, ఆ రోజు అన్న రేవంత్ అన్న తిరిగే టైంలో కొండపోసమ్మ దగ్గర ఉన్నది. తిరిగితే అన్న ఇట్లా రేవంత్ అన్న గెలిస్తే నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మంచి అందరికి దావా చేస్తానని కూడా చెప్పిన దోస్తాను. అంత అభిమానము. ఆయన మంచి పనులు చేస్తున్నాడు, అందరికి తెలుస్తుంది కదా, ప్రజలకైతే తెలుస్తుంది కదా ఏం చేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో ఏడ వేసిన ఒక ఇల్లు లేదు, గుడిసె లేదు. బంగారు తెలంగాణ వచ్చిందంటే మేము క్యాన్వాసింగ్ లో పోతే గుడిసెలు ఒక్కొక్క ఊర్లో ఏంటివి ఇంకా కూడా కట్టెలు కట్టుకొని, ఆ కట్టెలు అది చీరలు కట్టుకొని అంటుంటారు. అయితే ఇంతగా వినాంగ ఉంది అని చెప్పి మేము గట్టిగానే తిరిగినాం. దేవుడు అనుకున్నట్టు కూడా పార్టీ రావడం జరిగింది. అనుకున్నట్టు ఇల్లు ప్రతి విలేజ్ లో ఇల్లు, మా ఊర్లో 15, 20, 16, 18, 20 ఇల్లు తీసుకొచ్చినాం. నేను గట్టిగా కక్కరగా మాట్లాడుతున్నావు. మరి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు సమస్యలు చెప్పి పడలేదు. గ్రామ పంచాయతీల ఒక ఇక్కడ ఎస్సీవాడ ఉంది, ఆ ఎస్సీవాడలో మోరి ఉంది. ఎప్పటికి 20 ఏళ్ల నుంచి వాళ్ళకు నీళ్ళు వస్తాయి వెనక నుంచి, ఆ మోరీలో నుంచి నీళ్లు పోతలేవు, అదొక సమస్య. అలా దూరం ఉంది. ఒక మాకు వీధి లైట్లు కూడా కావాలి, ఊర్లకు రోడ్లు ఖరాబ్ అయినాయి, అవి చేయాలి. ఇంకా నువ్వు ఆల్రెడీ ముందే సేవ చేస్తున్నావు కూడా, చేస్తుంటే నువ్వు మంచి పని చేస్తున్నావు. అయితే మరి నేనైతే పార్టీలో అది నాకైతే నిలబడమని మీరు అంటున్నారు. మరి నిలబడతాను, మన కోట వేస్తారా అన్న. మరి 4 నిలబడుతున్నారు, నాకు పార్టీ ఇంకా 3 నిలబడుతున్నారు కదా. మరి అంటే నువ్వైతే ఏం ఆశించలేవు, మాకు తెలుసు నేను ఎంతమంది లాజ్ చేసిర్రు, ఏం చేసిర్రు, నువ్వు పని చేస్తావని నమ్మకంతో గెలిపిస్తాము, నువ్వు నిలబడాలని చెప్పి. నాకు ఆ 4 నిలబడిన మా 1000 ఓట్ల పైన ఉంటాయి. నాకు 272 ఓట్లు వచ్చాయి. ఏముంది ఇక మామూలుగా అందరికి అభిమానము. మనం ఎవరైనా ఉన్నప్పుడు ఆదుకున్నాం, ఎవరైనా డబ్బులు 10 అట్లా ఇట్లా మంచిగానే చేసినాం ఊర్లో. నడిచేటోళ్ళు నడిచిపించారు, మన దాని పెద్ద డబ్బులు అయితే లేవు. నేను ఏం చేస్తాం, ముందు ఆల్రెడీ ముందే పార్టీలో తిరుగుతున్నాం, డబ్బులు ప్రోగ్రాంలకు దానికి ఖర్చు పెట్టుకునే పోతున్నాం. అది కూడా చెప్పిన నేనేముంది, గెలిచినాక ఆల్రెడీ ఒకటి గ్రామ పంచాయతీ మాది ఒక దగ్గర ఏంది, అంగన్వాడీ, మిల్క్ సెంటర్ మొత్తం అన్ని ఒక దగ్గరే ఉన్నాయి. ఇట్లా ఉంటే గుడి టెంపుల్ కూడా అక్కడే ఉంది. ఇవన్నీ ఇబ్బంది అని చెప్పి గ్రామ పంచాయతీ వేరే దగ్గర కట్టిస్తున్నా. ఇంకా నాకేం బిల్స్ ఏం రాలేదు. ఒక 20 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పటికి సంవత్సరం ఆయన నేను అంటే ఎలక్షన్ ముందే స్టార్ట్ చేసిన నేను. అయినాక కూడా అనుకోకుండా నేనే సర్పంచ్ కావడం జరిగింది. నాకేం బిల్లు ఇంక రాలేవు, అయినా చేసిన. ఇప్పుడు ఊర్లో మట్టి రోడ్లు లేవంటే అవి చేసిన. ఇక కొద్దిగా చేస్తున్నా. ఇంకా రోడ్లన్నీ పెట్టినాము. ఇంకా కొంచెం డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అవి సమస్యలు ఉన్నాయి. లైట్స్ కూడా వేయించిన. వీధి లైట్లు లేకుండా సరిగా వీధి లైట్లు వేసిన. అన్ని పనులు అయితే చేస్తున్నాను. ఇంకా కూడా ప్రభుత్వం దగ్గర మరి డబ్బు లేదని వెనుక ముందు అవుతుంది. ఇక వాళ్ళు మన దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి మనమైతే ప్రతి పని అయితే చేసుకుంటూ పోతున్నాం. ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి గతంలో మీరు కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో కూడా మీరు రాజకీయం చేశారు. మళ్ళీ రేవంత్ సార్ వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తా పడేలా
ఆయన చెప్పిండు. కేసీఆర్ సార్ కూడా చెప్పిండు. కేసీఆర్ సార్ కూడా చెప్పిండు. చెప్పినవన్నీ కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. ఏమైందంటే ఇక ప్రజలలో వస్తుంది కదా వ్యత్యాసం. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అది ఇవి అని చెప్పిండు. అవన్నీ చేయలేకపోయాడు. 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇవ్వలేకపోయాడు. ఇవన్నీ కూడా మా జనాలలో ఉంటాయి కదా. ఏంటంటే ఇట్లా చేస్తా అని చేయలేడు, మరి ఏం చేస్తా అంటే ఇక ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఆ ఇల్లు కూడా ఎక్కడెక్కడ సిటీలలో కొన్ని కట్టిరు. అవి ఎవరికి పంచనీళ్ళట్టు ఉంది, అక్కడే ఉన్నాయి. ఇక ఊర్లలో అయితే ఇల్లు లేవు ఎవరికి. కనీసం ఈ ప్రభుత్వం మారుతేనన్నా వస్తాయేమని చెప్పేసి అందరు వచ్చారు. మళ్ళీ ఫ్రీ బస్ వచ్చేసింది. కరెంటు అప్పుడు కొంచెం గొడవలు కూడా చేసి ఇట్లు ఇస్తాడు. కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంట్ ఇస్తున్నాడు. కరెంటు బిల్లు మాపైనాయి. మా ఇంకేంటి రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు కొత్తవి లేవు, కొత్తవి వచ్చేసినాయి. పెన్షన్లు కొత్తగా పెన్షన్లు వచ్చినాయి. కొంచెం పెన్షన్లు కూడా పెంచుతా అని చెప్తుండ్రు రేవంత్ అన్న. కానీ ఏమైంది ఇప్పుడు కొంచెం డబ్బులు అనివార్యకాలంగా పెంచలేకపోతే అది కూడా చేస్తాడు. మాట ఇచ్చిండంటే మాట మీద నిలబడి ఉన్నాడు, కష్టపడుతున్నాడు. మరి మన ప్రభుత్వంలో డబ్బులు లేవంత అప్పుల పాలైంది తెలంగాణ అని చెప్తున్నారు. మరి మీ అందరికి మీడియా వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. అది ఉన్నది లేదు నేను చెప్పడం తప్పు అనుకుంటారా ఎట్లా. కానీ మరి ఒక్కొక్కటి చేస్తా అంటున్నాడు, చేస్తున్నాడు. నేను మరి దీన్ని సర్పంచ్నే అవడం కాకుండా నేను పార్టీకి మంచిగా పనిచేయడం వల్ల నాకేం చేసిరు, మా షాబాద్ సర్పంచ్ల అధ్యక్షుడు పదవి కూడా ఇచ్చిర్రు నాకు. 41 విలేజ్లు అందరు కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను కూడా నాకు ఛాయశక్తుల మా మండలి మొత్తానికి సేవ చేయాలని నా కోరిక ఉంది, చేస్తాను కూడా. ఎందుకంటే ప్రభుత్వం సహకారం లేకుండా చేయాలంటే మనతో అంత పెద్దగా చేయలేకపోతాం మనం. ప్రభుత్వం సహకారం కూడా గట్టిగా కావాలి. ప్రతి విలేజ్లో అందరూ బాగుండాలి ప్రజలు. ఆ విలేజ్తో పాటు మా విలేజ్ కూడా బాగుండాలి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం బాగుంటుంది. లేకుంటే దేశం ఎక్కడ బాగుంటుంది. అప్పుడు బంగారు తెలంగాణ అన్నారు, అది సాధ్యం కానీ లేదు. మరి ఇప్పుడు అన్న రేవంత్ అని చెప్తున్నాడు, గట్టిగానే చేస్తున్నాడు. అన్నయ్య అయితే కొన్ని జరుపుకుంటూనే వస్తున్నాడు. ప్రతిదీ అన్న వాగ్దానం కాడికి చేస్తున్నాడు. మరి కూడా ఇంకా మేమైతే వచ్చి సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మేము వచ్చి అయితే 8 నెలలు అవుతుంది. మరి 8 నెలలని అన్నీ కావాలంటే కాలేవు. కాబట్టి కొన్ని చేసుకుంటూ పోతాం, సాధ్యమైనంత వరకు చేస్తాం. మాట్లాడుతా ఇంకా 4 సంవత్సరాల టైం దగ్గర. మరి ముందు మీ అంతర్గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఏంటంటే కమిటీ హాల్ కూడా ఆలోచన చేస్తున్నాము. కమిటీ హాలు గవర్నమెంట్ సహకారం చేస్తే ఒక కమిటీ హాల్ చేయాలని ఉంది. కాబట్టి ఆ మిషన్ భగీరథ ముంగలో మాకు ప్లేస్ ఉంది ఊరిలో, అది చేయాలనుకుంటున్నాము. అయితే మేము ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడడం, మా కష్టానికి గుర్తింపు మా ఎమ్మెల్యే గారు కూడా మనల్ని గుర్తించి మాకు అన్ని సహకారాలు చేస్తే మేము ముందుకెళ్ళి ప్రతి ఊర్లో డెవలప్మెంట్ చేస్తాం. ఏమున్నా కానీ చేయగలుగుతాం. ఇప్పుడు మాకు అక్కడ సహకారం లేని మనం చేయాలంటే ఇప్పటికి పెట్టిన నేను నా సొంత డబ్బులు ఒక 20 లక్షల దాకా పెట్టిన ఆ బిల్డింగ్కు అవి ఇవి అని పెట్టినాము. కొన్ని వచ్చి బిల్లు కూడా అన్నీ రాలేవు. సీసీ రోడ్లకు కొన్ని పెట్టినాము, అవి పెట్టినాము, రాలేవు. ఇది చేసుకుంటూ పోతున్నాము. ఇక ప్రభుత్వం కూడా మాకు అండగా చేస్తుందని నమ్మకం ఉంది. సాధ్యమైనంత వరకు ఆ అండతో మేము ముందుకు వెళ్తాం, చేయగలుగుతాం, చేస్తాం కూడా. మంచిది ధన్యవాదాలు.